పోయిన 2 రోజుల తీర్థయాత్రలకి కనీసం ఒక 50 కిలోమీటర్లైనా నడకదారి నడిచుంటా. నడిచి, 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 నడిచి నా హాలత్ ఎట్లా అయిపోయిందంటే నా పిక్కలకున్న నరాలు బయటికొచ్చేసి చాలా నొప్పిలేస్తున్నాయి. బిగ్ బాస్ పోతా లేకపోతే చస్తా. ఈరోజు డే 51. నిన్న రాత్రి బస్ ఎక్కితే ఈరోజు పొద్దున్న అయితే హైదరాబాద్ చేరుకున్నాం. ఇక వచ్చి రాగానే వెంటనే జిమ్కి అయితే వెళ్ళిపోయినా. ఇక సాలిగా మస్తు ఫ్రీ అయిపోయినాం, మస్తు తిరిగేసినాం అని చెప్పేసి ఇక డైరెక్ట్ జిమ్కి అయితే వెళ్ళిపోయినా. ఈరోజు అలా నొప్పులు చాలా ఉన్నా కానీ సరే ఒక అర్ధగంటనైతే జిమ్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసిన. నేను ఇక ఇంటికి వచ్చేసి నిన్న మొన్న శ్రీకాళహస్తిలో తిరుపతిలో వేసుకున్న బట్టలన్నీ వాషింగ్ మిషన్లో అయితే వేసేసిన. ఈ వాషింగ్ మిషన్ మీద నేను డబ్బా తీస్తున్నా, అది వాషింగ్ మిషన్ కవర్ కొనలేదు. ఆ కవర్ కొనేదాకా అదే మా కవరు. ఇంకా వాషింగ్ మిషన్లోనైతే పాత బట్టలు అయితే అన్నీ వేసేసిన. అక్కడ ఉన్నంతసేపు ఎటువంటి కాలు నొప్పులు ఇవ్వలేవు కానీ హైదరాబాద్ వచ్చి కొంచెం సేపు ఆరామ్ తీసుకోగానే చాలు ఇంకా చుక్కలు కనిపిస్తున్నాయి డేంజర్గా. పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయిందంటే కూర్చుంటే బాత్రూంలలో ఇవ్వనికే కూడా వస్తలేదు. నా జిందగీలో ఫస్ట్ టైం నేను ఇంత దూరం నడిచింది, ఇంత ఎక్కువ నడిచింది అంటే ఇంతవరకు ఎప్పుడు అంత దూరము అంత ఎక్కువ కూడా నడవలేదు. కానీ ఏదేమైనా దేవుని కోసమే కాబట్టి నడిచిన. అవన్నిటి గురించి ఇక మనం మాట్లాడుకోవద్దు. ఈరోజు చెప్పుకోవడానికి పెద్దగా అయితే ఏం లేదు. ఎందుకంటే ఈరోజు నేను చాలా అలసిపోయినా, చాలాసేపు పడుకున్నా. దగ్గర దగ్గర ఒక 5-6 గంటలు పడుకున్నా అనుకుంటాను నేను ఈరోజు. రీల్ చూస్తున్న వాళ్ళకి నేను ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే మీరు ఎక్కడన్నా తీర్థయాత్రలకు కానీ గుడిలకు కానీ ఇట్లా తిరుపతికి కానీ వెళ్ళినట్టయితే మీరు నడవగలిగితేనే నడవండి. ఇట్లా బాధలు పడుకుంటూ నడిస్తే దేవునికి కూడా నచ్చదు. కాబట్టి మీరు బెటర్ ఏదన్నా బస్ ఆర్ వెహికల్ ప్రిఫర్ చేయండి. ఈరోజు విషయానికి వస్తే మాత్రం నేను చాలా రోజుల నుంచి నోరైతే కట్టేసుకొని పెట్టుకున్నా. 5th నుంచి 16th వరకు శివరాత్రి ఉండే కాబట్టి అప్పటిదాకా నేను నాన్ వెజ్ అయితే తినలేదు. ఇక దాని తర్వాత మళ్ళీ 17th రోజు వెంటనే నేనైతే తిరుపతికి శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోయినా. అందుకని తినబుద్ధి అయింది కాబట్టి ఈరోజు వచ్చి ఏది పడితే అది గట్టిగా తినేసిన. ఇక ఈ రోజుకైతే ఇంతే. రీల్ నచ్చితే కొన్ని ఫాలో చేసి రీల్ని అయితే లైక్ చేయండి.